గైస్ రండి మనం ఈ డ్రామా యొక్క థర్డ్ పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ గానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో గానీ హీరోయిన్ అయితే హీరోతో గానీ చెప్పుంటుంది, నాకైతే పెళ్ళైపోయింది, నాకు హస్బెండ్ గానీ ఉన్నాడు, వాడైతే లిన్ అనేసి. ఇప్పుడు ఆ లిన్ గానీ హీరో అయితే పిలిపించుంటాడు అనమాట. నేనైతే హీరో ఇంటి ముందరే ఉంటున్నాను అనేసి గానీ చెప్తాడా. దాన్ని వినేసరికి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. ఒకవేళ వీడైతే మనకి పెళ్లి కాలేదన్న విషయాన్ని హీరోతో చెప్తే నా పరిస్థితి ఏంది, నేను కానీ నీకైతే వచ్చి ఒక విషయం చెప్పాలి, అక్కడే ఆగు అనేసి చెప్తా ఉంటుందా. అంత లోపల వీడు కానీ హీరో దగ్గరికి అయితే వచ్చేస్తాడనమాట. యాక్చువల్ గా హీరో కానీ వీడిని ఎందుకు పిలిపించుంటాడంటే వీళ్ళిద్దరికి మధ్య నిజంగానే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉందా లేదా అనేసి తెలుసుకోవడానికే. ఇప్పుడు కానీ చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జలిసిగా ఉంది, నీకు ఫ్యామిలీ కెరీర్ అనేసి ఎంతగానో ఉందంటాడా, ఏంది ఫ్యామిలీ నా అనేసి వీడు షాక్ అవుతా అంటాడు. అంత లోపల హీరోయిన్ కానీ నేను వచ్చేసాను అనేసి వచ్చి, అవును సడన్ గా మీరు ఎందుకు మమ్మల్ని పిలిచారు అనేసి కానీ అడుగుతుందా. అదేమీ లేదు, మీరైతే నా వర్క్ ని కానీ చేస్తా అన్నారు కదా, అందుకే జస్ట్ డ్రింక్స్ కోసమే పిలిచాను అనేసి కానీ హీరో అయితే చెప్పేసి, సరే మీరిద్దరికి కానీ ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి ఇంత క్లోజ్ గా ఉంటున్నారు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ ఏదైనా చెప్పి సమాలిద్దాం అనేసి నోరు తెరుస్తుందా. అంత లోపల లిన్ కానీ మా ఇద్దరికి అయితే కాలేజీ నుంచే పరిచయం ఉంది, తను కాలేజీలో అయితే టాప్ స్టూడెంట్, పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే అంత బాగా చదివేది, ఆ తర్వాతే మేమిద్దరం కానీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము, ఇప్పుడు మా బిజినెస్ కానీ బాగా పోతా ఉంది అనేసి చెప్తా ఉంటాడా. హీరో కానీ అడుగుతాడనమాట, మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడే క్లోజ్ అవ్వాలనేసి డిసైడ్ అయ్యారా అనేసి. లిన్కి అయితే అర్థం కాలేదనమాట, ఎవరు క్లోజ్ అయ్యారు అన్నట్టుగానే షాక్ అవుతాడా. హీరోయిన్ కానీ వెంటనే అవును మేమిద్దరం జస్ట్ క్లోజ్ మాత్రమే కాదు దానికన్నా మించి వెళ్ళిపోయాము అనేసి కానీ హీరోయిన్ అయితే బాగా జలస్ అయ్యేటట్టు చేస్తా ఉందన్నమాట. హీరో గానీ ఆగట్లేదు. ఫస్ట్ టైం మీ ఇద్దరిని కానీ చూసినప్పుడు మీరిద్దరు అయితే కపుల్ అనేసి నేను ఎక్స్పెక్టే చేయలేదు, అయినా మీరిద్దరు కపుల్ అనేసి ఎవరితో కానీ ఎందుకు చెప్పలేదు అనేసి కానీ అడుగుతాడా. వీడికి తాగింది మొత్తం బయటకు వస్తుందన్నమాట, ఎవరు కపుల్ అనేసి. అంత లోపల హీరోయిన్ కానీ అదేమీ లేదు, వర్క్ ని ఇంకా పర్సనల్ లైఫ్ ని మింగిల్ చేయకూడదు కదా, మా గురించిన గాసిప్ ఎవరు మాట్లాడకూడదు అనేసి ఈ విధంగా నటించాము అనేసి లిన్ను గానీ లాక్కుని వచ్చి, నీకైతే దండం పెడతాను రా, వాడి ముందర గానీ మనం ఇద్దరం అయితే కపుల్ అన్నట్టుగానే నటించు, ఆ తర్వాత నేను గానీ నీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టుగానే లిన్ గానీ వీళ్ళిద్దరేమో పెళ్లి చేసుకున్నట్టుగానే నటిస్తా ఉంటాడా. అప్పుడైతే హీరోయిన్ గానీ చలేస్తా ఉండేటట్టుంది. దీన్ని గమనించిన హీరో గానీ వెంటనే తన కోట్ని అయితే తీసుకొని వచ్చి పక్కనైతే యాక్టింగ్ హస్బెండ్ అయినటువంటి లిన్ గానీ ఉంటున్నాడా. హీరోయిన్ కి అయితే వీడు కోట్ని కప్పుతా అంటాడు. దాన్ని గమనించిన లిన్ గానీ ఓహో మనం గానీ ఈ విధంగానే చేయాలో ఏమో అనేసి వాడి కోట్ని అయితే తీసుకొని వచ్చి హీరో గానీ కప్పుతా అంటాడనమాట. నిన్నంతా ఏ జూలో నుంచిరా పట్టుకొచ్చారు అన్నట్టుగానే హీరో గానీ ఫీల్ అవుతా ఉంది. బాగా ఇంప్రెస్ అయిపోయినట్టున్నాడు హీరో గానీ. హీరో వాళ్ళు గానీ కొత్తగా ఒక హోటల్ అయితే కొన్నారంట, అందులో గానీ హాట్ స్ప్రింగ్ తో స్విమ్మింగ్ పూల్ అంతగానే ఉంది, మీరిద్దరు గానీ కలిసి రండి బాగా ఎంజాయ్ చేద్దురు అనేసి హీరోయిన్ ని ఇంకా లిన్ ఇద్దరిని గానీ పిలిచేసి వీడైతే అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతాడా. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గానీ వీడికైతే మొత్తం చెప్పినట్టుంది, మనం ఇద్దరం గానీ హస్బెండ్ అండ్ వైఫ్ గా హీరో ముందర మాత్రం నటించాలి అనేసి. హీరోయిన్ గానీ హీరో వస్తే నటించాలి అనేసి వాడి కోసమే ఎదురు చూస్తూ ఉంటుందా. ఆపోజిట్ లో హీరో గానీ వస్తాడనమాట. వెంటనే హీరోయిన్ గానీ నువ్వు గానీ నవ్వురా అంటా ఉంది, కాకపోతే వీడైతే హీరోని చూసిన వెంటనే ఏడుస్తా అంటాడు, అదేలా నేను గానీ కపుల్ లాగా ఉండేది అన్నట్టుగానే. హీరోయిన్ అయితే చూస్తుంది వీడైతే దేనికి పనికిరాడు అనేసి ఆ స్విమ్మింగ్ పూల్ లోనే తోసేస్తుంది అనమాట. అని ఏమైంది నువ్వు ఎందుకు పడిపోయావు అని అనేసి మళ్ళీ హీరోయిన్ అయితే యాక్టింగ్ వేసి వాడిని గానీ కాపాడడానికి అయితే వెళ్తా ఉంటుందా. దీన్ని అంతగాని హీరో అయితే చూస్తా అంటాడు. హీరోయిన్ అయితే అంతటితో ఆగలేదన్నమాట, నన్ను గానీ హక్ చేసుకోరా, హక్ చేసుకొనేసి వాడిని గానీ సతాయిస్తా ఉంటుందా. వాడు గానీ హక్ చేసుకునేటట్టు నటిస్తాడనమాట. వెనక నుంచి హీరో గానీ దీన్ని అయితే చూస్తాడా, వాళ్ళిద్దరు గానీ కిస్ చేసుకుంటూ ఉండేటట్టు ఉందన్నమాట. కాలిపోయింది హీరోకి. వెంటనే గానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే కాల్ చేసేసి వీడు గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. హీరో గానీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనేసి తెలిసిన వెంటనే లిన్ గానీ నన్ను వదిలితే చాలు, యాక్టింగ్ చేసి చేసి టైర్డ్ అయిపోయాను, నేను గానీ వెళ్ళి మన ఇద్దరికి అయితే జ్యూస్ తీసుకొస్తాను అనేసి అక్కడ నుంచి గానీ వచ్చేస్తాడనమాట. వీడు గానీ హీరోయిన్ కోసం అయితే జ్యూస్ తీసుకొని వస్తా అంటాడా. మధ్యలోనే అక్కడ వర్క్ చేసే వాళ్ళు గానీ వచ్చి, సారీ సార్ మీరు ఇంతకు ముందు ఉన్న ఆ స్విమ్మింగ్ పూల్ అయితే రిపేర్ అయిపోయింది, వేరే పూలకు గానీ వెళ్ళండి అనేసి వీడైనా అయితే అక్కడ నుంచి గానీ లాక్కొని వెళ్ళిపోతారనమాట. దీన్నంతా చేసింది హీరోనే, హీరోయిన్ కోసమే ఇదంతా చేస్తుంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ముందర పెట్టుకునేసి వాడికైతే కిస్ చేస్తావు అనేసి వీడు గానీ వచ్చి బలవంతంగా అయితే హీరోయిన్ ని కిస్ చేస్తా ఉంటాడు అనమాట. హీరోయిన్ గానీ వీడిని అయితే అవాయిడ్ చేసేసి అటు పక్క గానీ తోసేసి అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుందా. హీరో అయితే అసలు ఆగట్లేదనమాట, మళ్ళీ తనైతే లాగి బలవంతంగా కిస్ చేస్తా ఉంటాడా. ఈసారి అయితే హీరోయిన్ సరెండర్ అయిపోయింది, వాడిని తను గానీ యాక్సెప్ట్ చేసుకునేసి కిస్ చేస్తా ఉంటుందా. హీరోకి బాగా తెలుస్తా ఉంది తనకి మన మీద అయితే ఫీలింగ్స్ ఉందో అనేసి. హీరోయిన్ గానీ వాడిని అటు పక్క తోసేసి అక్కడ నుంచి గానీ డ్రెస్సింగ్ రూమ్ కి అయితే వచ్చి డ్రెస్ అంతా గానీ చేంజ్ చేసుకుంటా ఉంటుందా. అక్కడికైతే హీరో
హీరో గాని వస్తాడనమాట. ఇక్కడ ఏం రా చేస్తా ఉన్నావు, ఇది గర్ల్స్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుందా. దాంతో నాకు అనవసరం, అసలు నాకన్నా వాడు నీకు ఎందులో గొప్పగా అనిపిస్తా ఉంటాడు, అన్నిట్లో కానీ నేనే వాడికన్నా కానీ గొప్పగా ఉంటున్నాను, నువ్వు నాకే సొంతం అవ్వాలి అనేసి హీరో అయితే హీరోయిన్ ని మళ్ళీ కానీ బలవంతంగా అయితే కిస్ చేస్తా ఉంటాడనమాట. తను పెళ్లి చేసుకున్నా పర్వాలేదు కానీ హీరోని అయితే వదలకూడదు, వాడిని కావాలంటే డివోర్స్ చేసుకునేసి కానీ మళ్ళీ హీరో దగ్గరికి రావాలనేసి హీరో ఇదంతా కానీ చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి కానీ రెస్ట్ రూమ్లోకి పిలుచుకొని వచ్చి బలవంతంగా హీరోయిన్ని కానీ కిస్ చేస్తూ ఉంటాడా. పెన్ని పెన్ని అనేసి అక్కడికి అయితే లిన్ను కానీ వస్తాడనమాట. వెంటనే హీరోయిన్ కానీ బయటకు వస్తుందా, నీకేమైంది అంటాడా. ఏమీ లేదు, నువ్వు బయట వెయిట్ చేయి, నేను వస్తాను అనేసి వాడిని కానీ పంపించేస్తుంది. మళ్ళీ హీరో అయితే లాక్కొని వెళ్ళిపోతాడా, కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈసారి అయితే హీరోయిన్ కానీ చాలా కోపం అయితే వచ్చేసింది అనమాట. వెంటనే కానీ తనైతే హీరోని చెంప మీద ఒక్కటి చేసి అక్కడ నుంచి కానీ కోపంగా వెళ్ళిపోతుందా. హీరోకి ఇప్పుడు ఏం చెయ్యాలనేసి అర్థం కావట్లేదు. తను నిజంగానే వాళ్ళ హస్బెండ్ నే ప్రేమిస్తా ఉందా ఏమో అనేసి దాని గురించే నెక్స్ట్ డే గానీ ఆలోచిస్తా అంటాడా. అక్కడికైతే ఐడియా గురైనటువంటి అసిస్టెంట్ గానీ వస్తాడనమాట. ఏమైంది బాస్, ఏం ఆలోచిస్తా ఉంటారు అనేసి కానీ అడుగుతాడా. అదేమీ లేదురా, నాకైతే ఒక ఫ్రెండ్ ఉండాడా, వాడు కానీ ఒక అమ్మాయిని అయితే చాలా సిన్సియర్ గా ప్రేమిస్తా ఉంటాడు, ఆ అమ్మాయి అయితే వాడి ప్రేమని కాకుండా వాళ్ళ హస్బెండ్ కోసం వెళ్తా ఉందిరా అనేసి కానీ చెప్తా ఉంటాడా. అది హీరోనే అన్న విషయం వీడికి కానీ తెలిసిపోయింది అనమాట. అయినా చూపించుకోకుండా మీ ఫ్రెండ్ తో కానీ మీరైతే చెప్పండి బాస్, ఇలాంటి అమ్మాయిలకైతే మీరు చాలా ఎక్కువ వర్క్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి హస్బెండ్ తో ఉండడానికి టైమే ఉండదు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీరు కానీ తనని అయితే పికప్ చేసేవచ్చు అంటాడా. ఈ ప్లాన్ అయితే హీరో గానీ సరిగానే అనిపిస్తా ఉందన్నమాట. దానికోసమే నెక్స్ట్ డేనే ఆ ప్లాన్ ని గానీ ఇంప్లిమెంట్ చేసేసి హీరోయిన్ ని గానీ తన ఆఫీస్ కి అయితే పిలిపిస్తాడనమాట. ఎందుకు పిలిపించారు అనేసి కానీ అడుగుతుందా. వర్క్ గురించి నేను గానీ నీతో అయితే డిస్కషన్ చేయాలి, అందుకే పిలిచాను అనేసి కానీ చెప్తాడు. యాక్చువల్ గా వీళ్ళ యొక్క ఇంటిని గానీ డిజైన్ చేస్తా ఉంది కదా, అందులో లివింగ్ రూమ్ అయితే ఈజిప్ట్ మోడల్లో కావాలి, అదే విధంగా బెడ్రూమ్ అయితే రోమ్ మోడల్లో కావాలి అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడా. దానికి హీరోయిన్ గానీ చెప్తుందనమాట, లేదు మేమైతే బెడ్రూమ్ ని మాత్రమే ఈజిప్ట్ మోడల్లో గానీ చేస్తున్నాము అనేసి, కాకపోతే నేను చెప్పినట్టుగానే మీరైతే ట్రై చేయండి అన్నట్టుగానే హీరో చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. హీరోయిన్ గానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, సరే అనేసి ఆ రోజు నైట్ అంతా కానీ ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది. ఇప్పటికైనా అయిపోయింది, నేను కానీ వెళ్ళిపోవచ్చు అనేసి డిసైడ్ అవుతుందా. అంత లోపల హీరో అయితే ఒక బండల్ ఫైల్ ని అయితే తీసుకొని వస్తాడనమాట. దీన్నంతా కానీ రెఫరెన్స్ గా అయితే ఉంచుకో, దీన్నంతా చూసి నువ్వు కానీ వర్క్ ని అయితే చూడు అంటాడనమాట. అది మాత్రమే కాదు, సారీ మిమ్మల్ని అయితే మీ హస్బెండ్ తో ఉండాల్సిన టైంలో ఆఫీస్ లో వర్క్ చేయమంటా ఉన్నాను కదా అంటాడా. బాగా పగ తీర్చుకుంటా ఉంటాడన్న విషయం హీరోయిన్ గానీ తెలిసిపోయింది. పర్వాలేదు సార్, ఇది నా యొక్క వర్కే కదా, నేను చేస్తాను అనేసి హీరోయిన్ గానీ ఆ రోజు పగలు నైట్ అనేసి మొత్తం ఫైల్ వర్క్ ని కానీ ముగిస్తుంది అనమాట. హీరోయిన్ టైర్డ్ అయిపోయింది ఈ విధంగా వర్క్ చేసి చేసి. అక్కడికైతే హీరో గానీ వస్తాడు. హీరోయిన్ ని ఈ రోజు ఎలాగైనా సెడ్యూస్ చేసి తనైతే నా సొంతం అయిపోవాలి అనేసి డిసైడ్ అయినట్టున్నాడు. వాడు కోటు టై మొత్తాన్ని కానీ విప్పేసి హీరోయిన్ కి అయితే చాలా క్లోజ్ గా వస్తాడా. హీరోయిన్ కి అయితే హార్ట్ బీటే స్టాప్ అయిపోయింది. మీరు కొంచెం కోట్ని వేసుకునేసి దగ్గరికి వస్తే బాగుంటుంది అన్నట్టుగానే హీరోయిన్ చెప్తుందా. అదేలా కోట్ వేసుకునేసి నేనేలా వెళ్ళి స్నానం చేసేది, నువ్వేమైనా ఫీల్ అవుతా ఉన్నావా ఏంటి, నేనేమైనా నిన్ను సెడ్యూస్ చేస్తా ఉన్నానా అనేసి కానీ వీడైతే మాట్లాడేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ కొంచెం సేపు తర్వాత అయితే అక్కడే నిద్రపోతా ఉంటుంది. హీరో కానీ వెళ్ళి స్నానం చేసేసి ఆ ప్లేస్ కి అయితే వచ్చి చూస్తాడా. హీరోయిన్ కానీ చాలా క్యూట్ గా అయితే నిద్రపోతా ఉంటుందన్నమాట. తన యొక్క అందాన్ని అయితే చూసేసి తన తల మీద గానీ కిస్ చేసేసి నిద్రపోతా ఉండే హీరోయిన్ ని గానీ అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళి తన రూమ్ లో గానీ బెడ్ లో పడుకోబెడదాం అనేసి తీసుకొని వెళ్ళిపోతాడా. ఆ టైంకి అయితే హీరో వాళ్ళ అమ్మగానే వస్తుంది. అది ఎవరితో డిజైనర్ ఉందంట కదా, అది నా కొడుకు దగ్గరికి ఇంటికే వచ్చేసిందంట కదా, అది ఎవరితో నేనే చూడాలి అనేసి వాళ్ళ అమ్మ వస్తా ఉంటుందా. అసిస్టెంట్ గానీ వాళ్ళిద్దరు వర్క్ మాత్రమే చూస్తా ఉంటారు. మీరు వెళ్ళకండి అంటాడు. ఈ శబ్దం అయితే హీరోయిన్ కి వినపడింది. ఆపోజిట్ లో హీరో గానీ కూర్చునేసి నిద్రపోతా ఉంటాడా. ఇప్పుడు హీరోయిన్ కి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు వచ్చి చూస్తే నేను చచ్చాను అన్నట్టు హీరోని గానీ వచ్చి బరబరా లాక్కొని వెళ్ళి బెడ్ లో గానీ పడుకోబెట్టేసి వాడి మీద అయితే హీరోయిన్ గానీ పడుకునేసి ఆ బెడ్షీట్ ని గానీ అయితే కప్పుకుంటుంది. పాపం హీరోకి అయితే ఏమీ అర్థం కాకుండానే ఉంటాడా. ఆ టైంలో హీరో వాళ్ళ అమ్మ గానీ వచ్చి దీన్ని అయితే చూస్తుందనమాట. వీళ్ళిద్దరూ గానీ చాలా క్లోజ్ గా ఉండేటట్టు ఉంటుందా. ఈ కర్మని చూడడానికి నేను గానీ వచ్చాను అన్నట్టు వాళ్ళ అమ్మ అయితే ఇంకేం మాట్లాడేది, సైలెంట్ గా అక్కడ నుంచి గానీ వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనేసి తెలిసిన తర్వాత హీరోయిన్ గానీ కొంచెం అయితే రిలాక్స్ అవుతుందా. అంత లోపల హీరో గానీ స్టార్ట్ చేస్తాడనమాట. ఇప్పటి వరకు నువ్వైతే నన్ను సెడ్యూస్ చేసేటట్టు చేసేసి ఎక్కడికి పారిపోవాలనేసి ట్రై చేస్తా ఉన్నావు అనేసి తనని గానీ అడుగుతాడు. నా మీద నీకు ఫీలింగ్స్ ఉంది కదా అనేసి హీరోయిన్ గానీ వాడిని అయితే తోసేసి అక్కడ నుంచి గానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందా. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ ఇంకా లిన్ను ఇద్దరు గానీ వర్క్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ టైంలో హీరో గానీ వస్తా ఉంటాడు అనేసి అక్కడ రిసెప్షన్ లో గానీ చెప్తారా. దాన్ని విన్న హీరోయిన్ అయితే వెంటనే వెళ్ళి లిన్ను
టేబుల్లో కానీ కూర్చుంటుందా. హీరో కానీ దీన్ని అయితే వచ్చి చూసేసి వాడికి కాలుతా ఉంది. ఇప్పుడు లిన్ను కానీ చెప్తా అంటాడు, మీరైతే హీరోయిన్తో వర్క్ గురించి మాట్లాడడానికే కదా వచ్చారు, మీరిద్దరు కానీ మాట్లాడండి, నేను వెళ్ళిపోతాను అనేసి. ఈ విధంగా హీరోయిన్ లిన్నుతో క్లోజ్గా ఉండేటప్పుడంతా హీరో ఎలా రియాక్ట్ అవుతాడనేసి హీరోయిన్కే బాగా తెలుసు. అయినప్పటికీ హీరో తన్ని వదలట్లేదన్నమాట. తన్ని చాలా బలవంతంగా ఫోర్స్ చేసి కిస్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ వాడిని అయితే పుష్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కాకపోతే హీరో తనని అసలు వదలకుండా నాన్ స్టాప్ గా కిస్ చేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ ఒక స్టేజ్ తర్వాత అయితే సరెండర్ అయిపోయింది. తనకి వాడి మీద అయితే ఫీలింగ్స్ ఉంది కదా, కాబట్టి తనను కానీ కంట్రోల్ చేసుకోకుండా వాడిని కానీ కిస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ కిస్ చేసుకుంటా అంటారు. లిన్ కానీ పెని అక్కడ ఏంటి సౌండ్ అంటాడా, అదేమీ లేదు అనేసి కానీ వాడితో సమాలించేసి ఇప్పుడు వాడు కానీ మన గురించి ఏమనుకుంటాడో దీన్ని అయితే స్టాప్ చేయనేసి హీరోయిన్ కానీ హీరోతో చెప్తుంది. హీరో అయితే ఆగకుండా కిస్ చేస్తా అంటాడనమాట. నీకు నా మీద ఫీలింగ్స్ ఉందన్న విషయం నాకు బాగా తెలుసు, నువ్వు కానీ వాడిని అయితే డివోర్స్ చేసేసి వచ్చాయి, నీకోసం నేను వెయిట్ చేస్తా ఉంటాను అనేసి కానీ చెప్తాడా. వెంటనే హీరోయిన్ కానీ వాడిని తోసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. వెనకాలే హీరో కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ క్యూట్ గా గొడవలు అయితే వేసుకుంటూ వెళ్తా అంటారా. దీన్ని అయితే క్షయ కానీ చూసేస్తుంది. నా వాడిని నీ సొంతం చేసుకోవాలనేసి ట్రై చేస్తా ఉంటావు కదా, నీ ఫేస్ లో ఆ స్మైలే లేకుండా చేస్తాను చూడనేసి ఇదేదో ప్లాన్ వేస్తా ఉంది. ఆ నెక్స్ట్ డే అయితే లిన్ను కానీ మొహం అంతా వాచిపోయి హీరోయిన్ దగ్గరికి కానీ వస్తాడు. ఏమైందిరా నీ ఫేస్ కి అనేసి కానీ తనైతే అడుగుతుందా. యాక్చువల్ గా ఒక రోజుకు ముందు రోజు అయితే లిన్ను వాళ్ళ ఫ్రెండ్ కానీ తనకైతే కాల్ చేసి ఈ విధంగా డిజైనింగ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి వస్తా ఉంది, నేను కానీ ఆ క్లయింట్ తో అయితే మీ కంపెనీని రికమెండ్ చేస్తున్నాను, నువ్వు కానీ వెళ్ళి తనని అయితే మీట్ అవ్వు అంటాడా. దానివల్ల వీడు కానీ వచ్చి ఆ క్లయింట్ ని మీట్ అవ్వడానికి వస్తాడు. అక్కడైతే క్షయ గాని ఉంటుందన్నమాట. చాలా థ్యాంక్స్ క్షయ, నువ్వైతే ఈ ప్రాజెక్ట్ ని మాకు ఇచ్చిన దానికి అనేసి వీడు కానీ తనతో అయితే మాటలు స్టార్ట్ చేసి ఆ తర్వాత అయితే డ్రింక్స్ లో కానీ మునిగిపోతాడనమాట. బాగా తాగేస్తా ఉంటాడు. ఇప్పుడు తను కానీ చెప్తా ఉంది, నీ టాలెంట్ మీద అయితే నాకు చాలా నమ్మకం ఉంది, అదేవిధంగా మీ యొక్క డిజైనింగ్ వర్క్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది, సరే మనమిద్దరం కానీ ఒక కాంట్రాక్ట్ అయితే వేసుకుంటాము, ఇందులో కానీ మీరైతే సైన్ చేయండి అనేసి ఆ కాంట్రాక్ట్ పేపర్ని కానీ ఇస్తుందా. వీడు కానీ దాన్ని అయితే తీసి చూస్తాడనమాట. వీడు వేరే తాగేసి ఉంటాడు కదా, ఏమీ అర్థం కాలేదు. సరే హీరోయిన్ కానీ కాల్ చేసి అడుగుదాము అనేసి తనకి కాల్ చేయడానికి పోతాడా. క్షయ కానీ ఆ పేపర్ని అయితే తీసుకునేసి, ఇదిగో చూడు, నీకు నా మీద నమ్మకం లేకుండానే కదా హీరోయిన్కి కాల్ చేస్తా అన్నావు, నువ్వేమీ నా యొక్క ప్రాజెక్ట్ని చేయాల్సిన అవసరం లేదు అనేసి అక్కడ నుంచి వెళ్తా ఉందా. లేదు లేదు, నేనైతే నిన్ను నమ్ముతా ఉన్నాను, ఇప్పుడే ఈ కాంట్రాక్ట్ లో కానీ సైన్ చేసి ఇస్తాను అనేసి వీడు కానీ ఆ కాంట్రాక్ట్ పేపర్ లో అయితే సైన్ చేసి ఇచ్చి ఉంటాడనమాట. యాక్చువల్ గా ఇదైతే వీడికి ట్రాప్ పెట్టింది హీరోయిన్ వాళ్ళ కంపెనీని కొలాప్స్ చేయడానికి. వీడు సైన్ చేసి ఇచ్చిన కాంట్రాక్ట్ లో ఏముని ఉంటుంది అంటే వీళ్ళు ఆ ప్రాజెక్ట్ ని చేయడానికి ముందే తన దగ్గర నుంచి అయితే చాలా అమౌంట్ కానీ తీసుకున్నారు అనేసి, దానికోసమే లా సూట్ ని కానీ పంపించి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కానీ డబుల్ పేమెంట్ అయితే చేయాలి అనేసి దాన్ని చూసేసరికి వీడు కానీ వెళ్ళి తనతోనే అడిగేద్దాము అనేసి వెళ్ళుంటాడా. కాకపోతే క్షయ కానీ బాడీ గార్డ్ని అయితే పంపించి వీడిని కానీ కొట్టి పంపించి ఉంటుందన్నమాట. నేను తనకి ఏమీ చేయలేదు, మరి ఎందుకు తను కానీ నన్ను ఈ విధంగా చేసింది అనేసి వీడైతే చెప్తా అంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, యాక్చువల్గా తనైతే నిన్ను టార్గెట్ చేయలేదు, నా కోసమే ఇదంతా కానీ చేసింది, నన్ను పగ తీర్చుకోవడానికే హీరో కానీ హీరోయిన్తో అయితే క్లోజ్గా ఉంటున్నాడు కదా, దానివల్ల ఈ విధంగా చేసింది అనేసి హీరోయిన్ కానీ కనిపెట్టేసిందా. ఇప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ హీరో మాత్రమే, వాడి దగ్గర మాత్రమే మంచి లాయర్స్ ఉన్నారు, నువ్వు కానీ హీరో దగ్గర అయితే వెళ్ళి మాట్లాడి చూడు అనేసి కానీ లిన్ అయితే చెప్తాడనమాట. ఆ టైంలో హీరోయిన్ కానీ ఒక క్లయింట్ కానీ కాల్ చేసి ఈ విధంగా మన యొక్క కాంట్రాక్ట్ ని కానీ మనం అయితే టర్మినేట్ చేసుకుంటాము అనేసి కానీ చెప్పుంటారనమాట. హీరోయిన్ కానీ ఈ విషయాన్ని అయితే చెప్తుందా, ఇదిగో చూడు, మన దగ్గర అయితే ఎక్కువ టైము లేదు, వేరే ఆప్షన్ లేదు, నువ్వు కానీ వెళ్ళి హీరోతో అయితే మాట్లాడి చూడు అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి నేను కానీ మీతో అయితే మాట్లాడాలి అనేసి కానీ పిలుస్తుంది అనమాట. ఇప్పుడు అసిస్టెంట్ కానీ హీరోతో అయితే చెప్తా అంటాడు, మీరు హీరోయిన్ కి క్లోజ్ గా ఉండడం వల్లే క్షయ కానీ వాళ్ళ కంపెనీ మీద అయితే ఈ విధంగా దండెత్తింది, ఇప్పుడు మీరు మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళారంటే తన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడా. అయినప్పటికీ హీరో ఆగకుండా హీరోయిన్ దగ్గరికి వస్తా అంటాడు. ఆ టైంలో అయితే లిన్ను కానీ తన గర్ల్ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. దీన్ని అయితే హీరో కానీ చూసేస్తాడా, వీడికి పెళ్ళైపోయి హీరోయిన్ అక్కడ ఉంది, ఇక్కడైతే ఏదో ఒక అమ్మాయిని కానీ హక్ చేసుకుంటూ ఉండాడే అనేసి హీరోకి అయితే కాలుతా ఉందనమాట. వెంటనే అసిస్టెంట్తో కానీ చెప్తా ఉంటాడు, వీడినైతే ఫాలో చేసుకుంటూ నువ్వు వీడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడో వెళ్ళు, నేను కానీ హీరోయిన్ దగ్గరికి వస్తాను అనేసి వీడైతే హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ కానీ జరిగిందంతా చెప్పేసి, ఇప్పుడు మీ దగ్గర కానీ మంచి లాయర్స్ అయితే ఉన్నారు కదా, మాకు కానీ ఇందులో హెల్ప్ చేయండి అనేసి అడుగుతుందా. అప్పుడు హీరో కానీ అడుగుతాడనమాట, ఏంది నీ హస్బెండ్ అయితే నీకు స్క్రూ ఇచ్చాడు, ఈ విషయంలో నేను నా దగ్గర వచ్చి అడుక్కోమనేసి వాడెక్కడికి వెళ్ళాడు అనేసి కానీ అడుగుతాడా. వాడికైతే బిజినెస్ మీటింగ్ ఉంది, అందుకే బయటకు వెళ్ళాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందనమాట. నువ్వెందుకు ఎప్పుడు చూసినా వాడి మీద అయితే అంత కేర్గా ఉంటున్నావు అనేసి కానీ అడుగుతాడా.
అదేమీ లేదు, వాడే నా మీద చాలా కేర్గా ఉంటున్నాడు, అందుకే ఈ స్టూడియో కోసం నా కోసమే అక్షయ యొక్క ట్రాప్లో కానీ వెళ్ళి తగులుకున్నాడు, వాడికి నా మీద చాలా ప్రేమ ఎక్కువ అంటుందా. ప్రేమలా దోమలా నిజానికి నేను కానీ ఈ విషయంలో నీకు హెల్ప్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది అంటాడా. ఏం కండిషనో చెప్పండి, నేను చేస్తాను, నా స్టూడియోని కానీ నేనైతే కాపాడుకోవాలి అంటుందా. అదేమీ లేదు, ఒక రోజు అయితే నువ్వు కానీ నాతో డేట్ చేయాలి అంటాడా. ఎందుకు అనేసి కానీ తనైతే అడుగుతుందనమాట. నువ్వు కానీ నీ హస్బెండ్ అయితే పడి పడి ప్రేమిస్తా ఉంటావు కదా, నీ ప్రేమకి తగిన వాడా లేదా తెలుసుకోవాలి కదా అనేసి హీరో కానీ మాట్లాడుతూ ఉంటాడా. ఆ టైంలో అసిస్టెంట్ కానీ లిన్ ఏ కాఫీ షాప్లో ఉన్నాడో ఆ అడ్రస్ని కానీ పంపిస్తాడనమాట. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే లిన్ ఉండే అదే కాఫీ షాప్కి కానీ పిలుచుకొని వచ్చి లిన్ ఉంటాడు కదా దాని పక్కన టేబుల్లోనే హీరోయిన్ని కానీ కూర్చోబెడతాడా. లిన్ కానీ హీరోయిన్ అయితే చూసేసి ఫుల్ షాక్ అయిపోయి వాడికి తాగింది మొత్తం బయటకైతే వస్తూ ఉంది. ఇప్పుడు హీరో కానీ అంతటి తాగట్లేదు, నీ వైఫ్తో అయితే నేను కానీ ఏదో బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను, నువ్వు కానీ ఇక్కడ అయితే నీ గర్ల్ ఫ్రెండ్తో డేట్ చేయడానికి వచ్చావా అనేసి అడుగుతాడా. ఏంది వైఫ్ అనేసి ఆ గర్ల్ ఫ్రెండ్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. నీకు పెళ్ళికి ఎప్పుడు రా పెళ్ళి అయ్యింది అనేసి వీడిని కానీ అడుగుతుందా. అంత లోపల హీరోయిన్ కానీ వచ్చి నీకు మొత్తాన్ని కానీ ఆ తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి మన ఇద్దరికి పెళ్ళైన విషయాన్ని నువ్వైతే ఈ అమ్మాయితో ఇంకా చెప్పలేదా అనేసి కానీ లిన్నే పెట్టుకునేసి బాగా తిడతా ఉంటుందా. సరే నీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కోసం నేను కానీ వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి ఆ అమ్మాయి కానీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. వెంటనే హీరో కానీ నువ్వెందుకు వెళ్ళిపోతా ఉన్నావు, ఆ ఎక్స్ప్లెయిన్ ఏందో ఇప్పుడే ఇవ్వమని చెప్పేమి అంటాడా. ఈ అమ్మాయి కానీ స్టాప్ అయిపోతుంది అనమాట. హీరో కానీ వచ్చి ఇదిగో చూడు, ఒకే టైంలో ఇద్దరు అమ్మాయిలతో ఆడుకోవడం అది సరిగా బాగోదు, నువ్వు కానీ నీ వైఫ్ కావాలా లేకపోతే నీ లవర్ కావాలా వెంటనే చెప్పేయి అంటాడా. ఇప్పుడు నేను ఏం చూస్ చేసేది అన్నట్టుగానే లిన్ కానీ ఉంటాడనమాట. వీడు కానీ ఆలోచిస్తాడు, హీరోయిన్ అయితే ఈ స్టూడియో కోసం ఎంత కష్టపడింది ఈ ప్రాజెక్టు కోసం హీరో దగ్గర అనేసి, ఈ అమ్మాయితో చెప్పు దెబ్బలు తిన్నా పర్వాలేదు, ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ మాత్రమే ముఖ్యం అనేసి నా వైఫే కావాలి అనేసి హీరోయిన్ కానీ చూస్ చేస్తాడనమాట. ఈ లవర్ కి కోపం వచ్చేసి వాడినైతే ఒక్క దెబ్బ ఇచ్చేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందా. వెనకాల వీడు కానీ ఆగు తల్లి నేను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ కానీ ఇది నా యొక్క ఫ్యామిలీ మ్యాటర్, నువ్వైతే నీ యొక్క లైన్ని క్రాస్ చేసేసావు, చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు అనేసి తిడతా అంటుందా. ఇదిగో చూడు నేను ఇదంతా చేసింది నీ కోసమే, వాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనేసి చేశాను అంటాడు. నా గురించి బాధపడిన దానికి చాలా థ్యాంక్స్, అయినప్పటికీ నేనైతే నా హస్బెండ్ని కానీ డివోర్స్ చేయను అనేసి చెప్తుందా. ఎందుకు అనేసి కానీ అడుగుతాడనమాట. ఇప్పుడే చూసావు కదా వాడైతే నా గురించి ఎంతగా కేర్ చేసుకున్నాడో, ఆ అమ్మాయిని కానీ వదిలేసి నా యొక్క ప్రేమదా ముఖ్యం అనేసి నన్ను కానీ చూస్ చేశాడు, అలాంటప్పుడు నేనేలా వాడిని కానీ డివోర్స్ చేసేది, అదేవిధంగా నేను కానీ డేట్కి అయితే వచ్చేసాను, నీ ప్రామిస్ ప్రకారం నువ్వు కానీ లాయర్ని ఇచ్చి హెల్ప్ చేయంటుందా. ఒకసారి డేట్కి వస్తే చాలు ఇంకోసారి కానీ రావాలి అనేసి వీళ్ళిద్దరూ కానీ ఇక్కడైతే మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ టైంలో అటు పక్క వస్తూ ఉండే హీరోయిన్ వాళ్ళ అక్క కానీ హీరోని చాలా షాకింగ్తో చూస్తూ ఉందనమాట. తనకి ఆల్రెడీ కానీ హీరో అయితే పరిచయం ఉన్నట్టే ఉంది. 3 సంవత్సరాలకు ముందు హీరోయిన్ వాళ్ళ అక్కకి బర్త్డే కానీ వచ్చి ఉంటుందా. అప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ నా కూతురు అయితే మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అనేసి హీరోయిన్ కోసమే విష్ చేసుకొని ఉంటాడు. అప్పుడే ఈ అమ్మాయికి కానీ కాలు ఉంటుందన్నమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నకి సెకండ్ వైఫ్ కూతురే ఈ అమ్మాయి, కాకపోతే వాళ్ళ నాన్నకి ప్రేమ ఎక్కువ హీరోయిన్ మీద. దాన్ని అంతా కానీ ఆలోచించుకుంటూ ఈ అమ్మాయి కానీ రోడ్లో అయితే ఏం వస్తా ఉంది అనేసి కానీ చూసుకోకుండా వెళ్తూ ఉంటుందా. ఆ టైంలో కార్ కానీ గుద్దేసేటట్టు వచ్చి ఉంటుంది. అప్పుడు హీరోదా వచ్చి తనకు కానీ హెల్ప్ చేసి ఉంటాడు. ఈ అమ్మాయి కానీ లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టు హీరోని చూసిన వెంటనే తగ నచ్చేసి ఉంటుంది. అప్పటి నుంచి కానీ హీరోని అయితే చూసుండదు, ఇప్పుడు హీరోని కానీ చూస్తుందా. తనైతే చాలా సంతోషపడతా ఉంటుంది. ఆ టైంలో అసిస్టెంట్ కానీ వచ్చి మిస్టర్ ఫూ మీకైతే బిజినెస్ మీటింగ్ ఉంది త్వరగా రండి అనేసి కానీ పిలుస్తాడా. హీరో వెళ్ళేటప్పుడు హీరోయిన్ కానీ అక్కడి నుంచి అయితే బరబర లాక్కొని వెళ్తాడనమాట. దీన్ని కానీ ఈ అమ్మాయి అయితే చూసేస్తుంది. అంటే ఆ ఫూ హీరోనా, మా అక్కని పెళ్లి చేసుకునింది కానీ వీడేనా, నేనైతే ఇన్ని సంవత్సరాలు వీడి కోసం వెతుకుతా ఉన్నాను, కాకపోతే వీడు మా అక్కనే పెళ్లి చేసుకునేసి నాకే బావగా వచ్చాడా, దీన్నైతే నేను అసలు ఒప్పుకోను. అది మాత్రమే కాకుండా ఫూకి నా అక్కంటే అసలు నచ్చదు కదా, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా క్లోజ్గా ఉంటున్నారు, ఇందులో ఏదో డౌట్గా ఉంది అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ అసిస్టెంట్ అయితే చెప్తా ఉంటాడనమాట. వీళ్ళ కంపెనీ అయితే ప్రతి సంవత్సరం కానీ చారిటీ కోసం అయితే ఒక పార్టీని కానీ అరేంజ్ చేసేది, అందులో అయితే బాగా ధనవంతులు కానీ వచ్చేవాళ్ళు. దానికి ఇంకా 3 నెలలు అయితే టైం ఉంది, అయినప్పటికీ హీరో అయితే త్వరగానే రేపే ఆ పార్టీని కానీ అరేంజ్ చేయమంటాడా. దానికి ఇంకా టైం ఉంది బాస్ అన్నా కానీ వెంటనే అరేంజ్ అయ్యి హీరోయిన్ యొక్క కాంట్రాక్ట్ని టర్మినేట్ చేశారు కదా వాళ్ళందరినీ కానీ పిలు, హీరోయిన్కి కానీ మంచి డ్రెస్ని అయితే ఇచ్చి పంపి అనేసి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే అయితే ఆ పార్టీ కానీ వస్తుందన్నమాట. ఈ పార్టీ మీకోసమే అరేంజ్ చేశారు అనేసి అసిస్టెంట్ కానీ హీరోయిన్తో అయితే చెప్తాడు. దీన్ని అయితే హీరోయిన్ వాళ్ళ అక్క కానీ చూసేసి తనకైతే ఇది నచ్చలేదన్నది మాత్రం బాగా తెలుస్తా ఉంది. హీరోయిన్ కానీ హీరో ఇచ్చి పంపించుంటాడు కదా, ఆ డ్రెస్ని అయితే వేసుకునేసి హీరో దగ్గర కానీ వస్తుందా. హీరో అయితే ఈ డ్రెస్లో హీరోయిన్ని చూసిన వెంటనే పడిపోయాడన్నమాట. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి హీరోయిన్ని కానీ సభలోకి అయితే పిలుచుకొని వచ్చి అందరి ముందర కానీ ఇంట్రడ్యూస్ అయితే చేస్తాడు. తన పేరు అయితే పెని, అదే విధంగా నా కొత్త విల్లాని కానీ డిజైన్ చేస్తా ఉండే డిజైనర్ ఈ అమ్మాయి, ఈమెయితే చాలా టాలెంట్ అనేసి హీరోయిన్ గురించి అయితే బాగా పొగడుతూ ఉంటాడా. ఈ పార్టీలోకి అయితే చాలా మంది ధనవంతులుగానే వస్తూ ఉంటారు
కదా వాళ్ళు కానీ చెప్తాండారనమాట. అటైతే మాకు కానీ ఇప్పుడు ఒక డిజైనర్ అయితే అవసరం ఉంది, మీరు కానీ మా యొక్క కాంట్రాక్ట్ లో అయితే సైన్ చేస్తారా అనేసి కానీ హీరోయిన్ తో అడుగుతారా, ఖచ్చితంగా అనేసి హీరోయిన్ కానీ వీళ్ళతో చెప్తా ఉంటారు. ఆల్రెడీ హీరోయిన్ తో ఉన్న కాంట్రాక్ట్ ని కానీ టెర్మినేట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కానీ ఈ పార్టీకి అయితే వచ్చుంటారు. వాళ్ళు కానీ క్షయ చెప్పడం వల్లే చేస్తుంటారా, ఇప్పుడు హీరోయిన్ ని హీరోకి క్లోజ్ గా ఉండడం చూసేసి ఈమెలా ఇంత క్లోజ్ అయ్యింది అన్నట్టుగానే ఉంటారా. హీరో కానీ అడుగుతా ఉంటాడు అనమాట, మీరు కానీ ఒక డిజైనర్ అయితే ఇప్పుడు టెర్మినేట్ చేశారనేసి విన్నాను, మీకు డిజైనర్ కావాలంటే హీరోయిన్ కానీ మీరు ఎంచుకోవచ్చు కదా అంటాడా. ఓ ఖచ్చితంగా మాకు కానీ ఇలాంటి టాలెంట్ అయిన డిజైనరే కావాల్సింది, మీరు కానీ మాకైతే డిజైనర్ గా ఉంటారా అనేసి కానీ అడుగుతా ఉంటాడు అనమాట. హీరో కానీ ఏం చెప్తావు అంటాడా, ఖచ్చితంగా నేను కానీ వీళ్ళకైతే డిజైనర్ గా ఉంటాను అనేసి చెప్తా ఉంటుంది అనమాట. హీరో ఈ పార్టీని కండక్ట్ చేసి హీరోయిన్ కి హెల్ప్ చేయడం వల్లే తనకి పోయిన కాంటాక్ట్ ఎంతగానో వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడికి అయితే థ్యాంక్స్ చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారా. ఆ టైంలో అయితే హీరో వాళ్ళ అమ్మ ఇంకా అక్షయ ఇద్దరు కానీ వస్తా అంటారనమాట. దీన్ని అయితే హీరోయిన్ కానీ చూసింది, వాళ్ళు గనక నన్ను అయితే చూసారంటే అంతే, వాళ్ళు నన్ను చూడకుండా చూసుకోవాలి అనేసి కానీ తన మనసులోనే అనుకుంటా ఉంటుందన్నమాట. ఆ టైంలో అయితే అక్కడ డాన్స్ కానీ స్టార్ట్ అవుతా ఉంటుందా. హీరోయిన్ కానీ హీరో చేతిని అయితే పట్టుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి తల మీద కానీ వలలాగైతే ఉంటుందా, దాన్ని తీసి హీరోయిన్ తలలో వేసుకునేసి హీరోతో కానీ తనైతే చాలా క్లోజ్ గా డాన్స్ కానీ వేస్తా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ కానీ చాలా రొమాంటిక్ గా అయితే డాన్స్ కానీ చేస్తా ఉంటారా. దీన్ని అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ చూసేసి 3 నెలల తర్వాత జరగాల్సిన ఈ పార్టీ అయితే ఆ డిజైనర్ అమ్మాయి కోసం నా కొడుకు కానీ ముందే కండక్ట్ చేశాడు అనేసి తిడతా ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరనేసి తెలుసుకోవాలి అని, కాకపోతే తను దూరం నుంచి చూడడం వల్ల అది మియాన్ అనేసి తనకి తెలియట్లేదు, అది పెనీ అన్న విషయం అయితే ఈ క్షయకి తెలిసిపోయింది. మనం కానీ దగ్గర వెళ్ళి చూద్దాం రండి ఆంటీ అనేసి ఆమెను కానీ పిలుచుకొని వస్తా ఉందా. అంత లోపల హీరోయిన్ వాళ్ళు కానీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. ఈ విధంగా డాన్స్ చేసిన ఆ అమ్మాయి అయితే ఎక్కడ వెళ్ళింది అనేసి అక్కడ వర్క్ చేసే వాళ్ళని కానీ అడుగుతారా, తను రెస్ట్ రూమ్ వెళ్ళుండదు అనేసి కానీ చెప్తారు. ఇటు పక్క హీరోయిన్ కానీ రెస్ట్ రూమ్ లో అయితే మేకప్ వేసుకుంటా ఉంటుందన్నమాట. అదే రెస్ట్ రూమ్ కి హీరో వాళ్ళ అమ్మ క్షయ ఇద్దరు కానీ వస్తా ఉంటారు. ఒకరినొకరు చూసుకున్నారంటే ఆ తర్వాత హీరోయిన్ అయితే చూడని విధంగా వీళ్ళు చేసేస్తారు. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ముగిస్తుందన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.